హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ సీజన్ 8ని బిగ్ బాస్ పలు రకాల ట్విస్టులతో ముందుకు తీసుకుపోతున్నాడు. ఇప్పటికే ఏకంగా 8 మంది వైల్డ్ కార్డ్స్ని ఒకేసారి బిగ్ బాస్ హౌస్లోకి పంపించి చరిత్ర సృష్టించాడని చెప్పవచ్చు. ఇక ఇదిలా ఉంటే వైల్డ్ కార్డ్స్ ఒక్కొక్కరిని లోపలికి పంపిస్తూ బిగ్ బాస్ పలు రకాల ఛాలెంజెస్ పెట్టిన సంగతి తెలిసింది. ఇందులో భాగంగా ఇమ్యూనిటీ కోసం ఒక ఛాలెంజ్ అయితే పెట్టాడు. ఆ టాస్క్ని వైల్డ్ కార్డ్స్గా వచ్చిన 8 మందిలో సభ్యులైతే గెలవడం అయితే జరిగింది. వైల్డ్ కార్డ్స్ అందరూ ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత ఈ వారం నామినేషన్స్ ప్రారంభించాడు బిగ్ బాస్. అయితే నామినేషన్ ప్రారంభించే సమయంలో ముందుగా వైల్డ్ కార్డ్స్ సంపాదించిన ఒక ఇమ్యూనిటీ షీల్డ్ని వైల్డ్ కార్డ్స్లో ఉన్న 8 మందిలో నుంచి ఎవరైనా ఒకరికి ఇవ్వాలి అని బిగ్ బాస్ అయితే చెప్పడం జరిగింది. ఇక వైల్డ్ కార్డ్స్ అందరూ మొత్తం నిర్ణయించుకొని ఏకాభిప్రాయంతో వైల్డ్ కార్డ్స్ షీల్డ్ని నైని పావనికి ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. వైల్డ్ కార్డ్స్లో నుంచి ఎవరినైనా ఇద్దరిని నామినేట్ చేయాలి అంటూ పాత కంటెస్టెంట్స్కి బిగ్ బాస్ ఒక బంపర్ ఆఫర్ అయితే ఇచ్చాడు. అయితే ఇక్కడ ఇమ్యూనిటీ షీల్డ్ ఉన్న నైని పావనిని కూడా నామినేట్ చేయొచ్చు అంటూ బిగ్ బాస్ చెప్పి ఆ తర్వాత ఒక చిన్న మెలిక అయితే పెట్టాడు. అదేమిటి అంటే నైని పావని వద్ద ఇమ్యూనిటీ షీల్డ్ ఉన్న కారణంగా నైని పావనిని మీరు నామినేట్ చేయాలి అని అనుకుంటే ప్రైజ్ మనీలో నుంచి 1,00,000 రూపాయలు మీకు మైనస్ అవుతాయి అంటూ బిగ్ బాస్ చెప్పడం అయితే జరిగింది. దీంతో పాత కంటెస్టెంట్స్ ఎవరూ కూడా నైని పావనిని నామినేట్ చేసి 1,00,000 రూపాయలు ప్రైజ్ మనీలో నుంచి తగ్గించడానికి ఆసక్తి చూపించలేదు. దీంతో ఫైనల్గా పాత కంటెస్టెంట్స్ అందరూ కలిసి మెహబూబ్, గంగవ్వని మాత్రమే నామినేట్ చేయడం జరిగింది. దీంతో మొత్తంగా వైల్డ్ కార్డ్స్ ఇమ్యూనిటీ షీల్డ్ సాధించిన నైని పావని ఈ వారం తొలి వారం నామినేషన్స్లోకి రాకుండా తప్పించుకుంది. ఫైనల్గా మొత్తం ఆరవ వారం మొత్తం 6 మంది నామినేషన్స్లోకి రావడం జరిగింది. ఆ 6 మంది ఎవరు అంటే యష్మి, విష్ణుప్రియ, సీత, పృథ్వీ, మెహబూబ్, గంగవ్వ. ఈ 6 మందిలో ఈ వారం ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు, ఎవరు ఎలిమినేట్ అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.